వారిని ఐఏఎస్ నుంచి ఇప్పుడు ఒక డిగ్రీ కోర్స్ సరదాగా మనం చేసుకోవచ్చు. డిగ్రీ కోర్స్ అయిపోయాక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలంటే ఒకటి ఖాళీగా కూర్చొని సివిల్ సర్వీసెస్ కోసం మాత్రం చదవాలి. రేపు జాబ్ కోసం వెళ్తే ఆ ఇంటర్వ్యూ బోర్డులో అడుగుతారండి, మీరు పాస్ అయ్యారండి 2026, ఇప్పుడు 2029. ఈ 3 సంవత్సరాలు మీకు సిడి చూస్తే ఏమీ లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఏం చేస్తారండి 3 years? అది నీకు నెగిటివ్గా వస్తుంది. ఎందుకంటే 3 years మీరు ఏమి చేయలేదు సార్, మేము చదివాము, సివిల్ సర్వీసెస్ రాసాము, మాకు రాలేదు, అందుకే 3 years తర్వాత ఉద్యోగం కోసం తిరుగుతున్నా లేకపోతున్నా అని చెప్తే అది నీకు నెగిటివ్గా పోతుంది. కానీ డిగ్రీ చదువుతూ ఉండగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కూడా ఒకేసారి చేస్తే డిగ్రీ అయిపోయిన వెంటనే మనం సివిల్ సర్వీసెస్ రాసుకోవచ్చు. అప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చోడానికి అవసరం ఉండదు. నెంబర్ 2, చిన్న వయసులో తక్కువ వయసులో డిగ్రీ పాస్ అయిన వెంటనే సివిల్ సర్వీసెస్ కి చేయగలిగితే ఎక్కువ సివిల్ సర్వీసెస్ ఉద్యోగం వస్తే ఐఏఎస్ ఉంటే చీఫ్ సెక్రటరీ, ఐపీఎస్ అయితే డీజీపీ, ఐఆర్ఎస్ అయితే సీనియర్ పోస్ట్, సిబిడిటీ అంటారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చేయాలని అనుకోండి. అలా సీనియర్ పోస్ట్ దక్కే అవకాశం ఉంటుంది చిన్న వయసులో మనకు ఈ పోస్ట్ వస్తే. అందుకే డిగ్రీ విత్ ఐఏఎస్ ఈ ప్రోగ్రామ్ చాలా చక్కటి ప్రోగ్రామ్. తక్షశిల అకాడమీతో నా రిలేషన్ చాలా పాతది. నేను హైదరాబాద్ వెళ్ళి తక్షశిల అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న క్యాండిడేట్స్ కి కౌన్సిలింగ్ చేశాను, ఇంటర్వ్యూ తీసుకున్నాను. విజయవాడలో తక్షశిల అకాడమిక్ ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నాను. వైజాగ్లో మొదటిసారి పాల్గొనడం. తక్షశిల అకాడమీ నుండి, ఐఏఎస్ అకాడమీ నుండి చాలా మందికి మంచి ర్యాంక్స్ వచ్చాయి. నన్ను చూశాను, విన్నాను, వాళ్ళు వచ్చి కన్సల్ట్ కూడా